అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే ఫర్టిలిటీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి. ఒక విధంగా ఎస్ అనే చెప్పాలి. ఎందుకు అని అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎండోక్రైనలాజికల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. లేదు అని అంటే అర్థం అవ్వడం కోసం పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండేటప్పుడు ఓవ్యులేషన్ అంటే గుడ్డు విడుదల ఎప్పుడు అవుతుంది అన్నది ట్రాక్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది పేషెంట్స్కి. సాధారణంగా రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి వాళ్ళ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ సైకిల్ -14 days చూసుకున్నట్లయితే కనుక అది వాళ్ళ ఓవ్యులేషన్ పీరియడ్, అంటే మ్యాక్సిమం ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉండే పీరియడ్. ఆ టైంలో కనుక ఒక 5 days ± భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అరౌండ్ ఓవ్యులేషన్ పీరియడ్ అనేది. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండే వాళ్ళకి అసలు వాళ్ళకి ఎప్పుడు ఓవ్యులేట్ అవుతున్నారు, గుడ్డు ఎప్పుడు విడుదల అవుతుంది అనేది వాళ్ళు సరిగ్గా ట్రాక్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం లూటియల్ ఫేజ్ అంటే ఓవ్యులేషన్ అవుతుంది, గుడ్డు విడుదల అవుతుంది, స్పర్మ్తో ఒకవేళ గుడ్డు కలిసి ఫర్టిలైజేషన్ అయ్యి పిండం తయారైనట్లయితే ఆ పిండం వెళ్ళి గర్భసంచిలో ఇంప్లాంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎంబ్రియోని గర్భసంచి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, లూటియల్ ఫేజ్ అని అంటాం. ఈ లూటియల్ ఫేజ్ అనేది ఇలా పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉండేటప్పుడు కొంతవరకు డిఫెక్టివ్గా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన కావచ్చు, లేదా సమ్ అదర్ కాజెస్ వలన. సో ఈ 2 మేజర్ ఇష్యూస్ వలన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేది కొంతవరకు డిఫికల్ట్ అనే చెప్పాలి. సో ఏదైనా ఎండోక్రైనలాజికల్ డిజార్డర్ ఉండేటప్పుడు ఈ ఓవ్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ లూటియల్ ఫేజ్ డిస్టర్బ్ అవ్వడం వలన ఎండోమెట్రియం కూడాను హోల్డ్ చేయడానికి డిఫికల్ట్ అవుతుంది ఎంబ్రియోని. ఎట్ ద సేమ్ టైం హైపర్ ఆండ్రోజెనిజం అవనివ్వండి, లేదు సమ్ అదర్ గర్భసంచి లోపల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ పీరియడ్స్ అనేవి షార్ట్ సైకిల్స్ అనుకోండి, అంటే చాలా ఫ్రీక్వెంట్గా పీరియడ్స్ మీకు వస్తూ ఉంటాయి, 20 daysకి ఒకసారి అలా వస్తుంది అని అంటే కనుక ఒక్కసారి మీ షార్ట్ సైకిల్స్ ఉండేటప్పుడు దీస్ ఆర్ ద పీపుల్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్లో ల్యాండ్ అవ్వేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ ఏది ఉంటుందో అది చాలా అర్లీగానే డిప్లీట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రిస్క్ అనమాట. ఇంకొక సైన్ ఏంటి అని అంటే లూటియల్ ఫేజ్ డిఫెక్ట్. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎవరిలోనైతే కనుక ఆ గర్భసంచి యొక్క పొర సపోర్ట్ చేయట్లేదో ఎంబ్రియోకి, వాళ్ళలో కూడా ఇలా అర్లీ సైకిల్స్ రావటం అంటూ జరుగుతూ ఉంటుంది. పీసీఓడి పేషెంట్స్ ఉంటూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ప్రొలాంగ్డ్ సైకిల్స్, అంటే వీళ్ళ సైకిల్ డ్యూరేషన్ అనేది 45 days, 50 days, కొంతమందికి 2 months, 3 monthsకి ఒకసారి పీరియడ్స్ అనేది వస్తూ ఉంటుంది. వీళ్ళలో వచ్చేసరికి అగైన్ ఫాలిక్యులర్ కౌంట్ ఏదైతే ఉంటుందో మల్టిపుల్ ఫాలిక్యుల్స్ ఉండడం వలన, ఎక్కువగా హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉండడం వలన వీళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ రావడమే డిఫికల్ట్ అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ మెయింటైన్ అయ్యేదానికి డిఫికల్ట్ అయ్యి మిస్క్యారేజెస్లో ల్యాండ్ అవుతూ ఉంటారనమాట. సో ఇది వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.